నేషనల్ కమిషన్ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ సునీల్ కుమార్ ఐపీఎస్ డిఐజీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ డిఐజీ, శ్రీ కాంతారావు ఐపీఎస్ డైరెక్టర్ కల్చర్, శ్రీ వినోద్ కుమార్ ఐటీఎస్, శ్రీమతి అనిత ఐటీఎస్, శ్రీ ఈశ్వర్ ఐటీఎస్, ప్రొఫెసర్ డాక్టర్ బాబురావు, ప్రొఫెసర్ డాక్టర్ జె రవికుమార్, ప్రొఫెసర్ సిద్ధోజీ రావు, శ్రీ అంబేద్కర్, శ్రీ సుభాష్ గౌడ్, శ్రీ చెన్నకేశవులు, శ్రీమతి ప్రశాంతి, వీరందరూ కలిసి కృషి చేస్తే ఈరోజు ప్రోగ్రాం మరియు పై రావున్నటువంటి సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ ఒక్క వారం జరిగేటటువంటి దళిత్ ఎంపవర్మెంట్ వీక్, దళిత ఆత్మగౌరవ ఉత్సవాల కోసం వీరందరూ కష్టపడినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరినీ వేదిక మీద రావాల్సి కోరుచున్నాను. అందరూ రావాల్సిన కోరుచున్నాను. మరియు ఈ సందర్భంగా ఏప్రిల్ 5th జగ్జీవన్ రామ్ గారి బర్త్డే మరియు ఏప్రిల్ 14th అంబేద్కర్ గారి బర్త్డే, ఈ 2 బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేయాల్సినటువంటి జయంతి ఉత్సవాల కమిటీ ఎంతో విజయవంతంగా చేసినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. చైర్మన్ రాజు గారు, మరి వైస్ చైర్మన్ ముత్తన్న గారు, కాశన్న గారు, మేరీ గారు, గణపతి గారు, వీరందరూ కూడా విశేషమైన కృషి చేసి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ని విజయవంతం చేసినందుకు వారికి అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎక్స్ చైర్మన్స్ అందరూ కూడా ఈ సంవత్సరం ఈ జరిగే ఉత్సవాలన్నిటికీ కూడా విశేషమైన కృషి చేసిన టీవీ నారాయణ గారు, గౌరవనీయులు జేబీ రాజు గారు, మరి ఇంకా 9 మంది ఎక్స్ చైర్మన్స్ అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ ఒక రిక్వెస్ట్, ఫోటోగ్రాఫ్ దయచేసి ఇక్కడ ఒక జ్ఞాపిక మిస్ అయింది, మెమెంటో ఎవరు తీశారో దయచేసి తీసుకొచ్చి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్న మెమెంటో మిస్ అయింది. So all the committee members who have worked hard for this are here, and so we can all link our hands. Yeah, sir, link our hands. మాస్టర్ జీ జీవితంలో మరపురాని మధురమైన రోజు ఈరోజు. 100 గొంతులు పాడిన వేళ, 1000 డప్పులు మ్రోగిన వేళ, ఇవాళ అద్భుతమైనటువంటి కార్యక్రమం వీక్షించాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మాస్టర్ జీ గారి సాంస్కృతిక కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన సార్ ఒక్క పాట వినేసి వెళ్ళాలి సార్, మాణిక్యవర ప్రసాద్ గారు. చివరిగా ఈ మాలమాదిగోళ్ళు ఒకప్పుడు ఈ దేశానికి పాలకులు, ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక పాట. దయచేసి వెనక జరగాలి, అందరూ లైన్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండాలి. లైన్ అందరు లేవాలి, అందరు లేవాలి. అయ్యా, ఈ మాలమాదిగోళ్ళు ఇప్పుడు బాంచందోరా గులాపోలని బతికినటువంటి వాళ్ళు ఒకప్పుడు దేశాన్ని పరిపాలించారు. చాలా ఆశ్చర్యపోతారు. కానీ మనం మర్చిపోయాం. మన పెళ్లిళ్ళలో మంత్రాలు చెప్పేటువంటి బ్రాహ్మణులు మర్చిపోలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా జరగండి, నాకు కనబడాలి, ఆయన వాళ్ళు కనబడాలి, జరగండి, హలో జరగండి, ఒక్క నిమిషం సార్. వాళ్ళు మర్చిపోకుండా జంబూ దీపకల్పే జాంబవంతే భరతవంశే భరతఖండే అని బ్రహ్మాండంగా హిందూ పెళ్ళిళ్ళప్పుడు ఇది మాలమాదిగోళ్ళ రాజ్యము, ఆ రాజ్యాన్ని మేము తీసుకున్నాము, ఇప్పుడు మేము పాలిస్తున్నామని అర్థం అన్నమాట. అయ్యా, దానికి సంబంధించిన పాట ఈ మాలమాదిగోళ్ళు ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించరాదని చెప్పడానికి. మాదిగోని మాలోని మాదిగోని
ఆదిలోన ఈ దేశాన్నేలినోన్ని ఆదిలో ఈ దేశమేలిన ఈ మాలమాదిగోళ్ళ గురించి పాట పాడే ముందు మా సోదరిమణి పద్మజ గారు ఈ 100 గొంతులు వేయి డప్పులకు సంబంధించినటువంటి మా కష్టాన్ని తన యొక్క సుస్వరంతో మీకు అందరికి తెలియజేసిన తర్వాత ఈ పాటతో ముగిస్తాం. మాస్టర్ జీ ఈ ఈవెంట్ని గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీన్ని నేను ఇంగ్లీష్లో చదవదలుచుకున్నాను. ఇంగ్లీష్లో చదివితేనే వాళ్ళకి చేరుతుంది అని చెప్పి అంటున్నారు. వినవలసిందిగా కోరిక. I have the pleasure and courtesy this evening in the presence of such a noble gathering and the spectacle of the event that is taking the glory of the state into the prestigious Guinness Book of World Records. The momentous occasion long to be cherished and recalled forever generation after generation. The triumph and victory solely belongs to one and only one, Shri Master G. To speak of Master G is like picking water drops from a mighty ocean. But his biodata indicates that humbleness of the life that enlarged itself into landscape of greatness and prominence. Shri Master Ji was born in 1952 in Hyderabad to his proud parents Shri Rajaya and Srimati Satyamma. His father used to discuss Bhagavatam in a classical style. Master Ji had inspiration from his aunt who was versatile in singing folk songs. In a staggered way and with hard work, he completed his MA and LLB. He is presently working in the Department of Food Corporation of India. Master Ji has composed many songs. The underlying theme in all the songs is to appeal for establishment of equanimity in society without layers of discrimination. He also composed songs for movies to name few like Jani, Tapana, Suryam, Gudumba Shankar, Valayam, Chakram, Annavaram, Manorama, etc. The famous song Adavi Na Talliro in movie Manorama has grabbed Nandi Award. Please clap for this. He needs a big applaud for this. Yes, please. He has written book on Ambedkar titled Akhanda Viplava Jyoti Ambedkar, and this book has won Nandi Award in the year 2008. He has written many plays like Avunu Malla, Idi Natakam, Vanda Gontulu, Veyi Dappulu, etc. He has intimated a new form of literature called Janakatha. He used to reach people and convey his message through this medium of literature he invented for the purpose. The sum and substance of all the endeavors is arrowed at one principal aspect, that is మూల వాసులకు అధికారం ఇవ్వని ఏ సిద్ధాంతమైన మాయావాదమే అని వీరంటారు. మూల వాసులకు అధికారం ఇవ్వని ఏ సిద్ధాంతమైన మాయావాదమే. The true meaning of this is any doctrine that doesn't empower the basic of original strata of society is apparently supernatural, lacking in reality of purpose. Any doctrine that doesn't empower the basic or original strata of society is apparently supernatural, lacking in reality of purpose. He is a pioneer in establishment of Andhra Pradesh Dalita Kala Mandali in 1978, which is committed for the creation of a society that is not divided or discriminated on the caste, creed and dogmas. Thank you, sir. This is all about our Master Ji. Please give a big applause for Master Ji. Now, ఇప్పుడు ఈ దేశ మూలవాసులు ఈ దేశాన్ని మళ్ళీ ఏలాలని చెప్తూ చివరిగా నేను రాసిన పాటలు మేడం రైట్ ఈ దేశవాసులం మేము విభీషణాదులం కాము. ఈ దేశవాసులం మేము విభీషణాదులం కాము. మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము. మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము. దేశవాసులం మేము.
దేశద్రోహులంటూ వెలుగెత్తి చాటుతాము, గొంతెత్తి పాడుతాము, చాటుతాము, గొంతెత్తి పాడుతాము. ఏ కుల మతాలు లేని మా ఆది జాతినికపై, ఏ కుల మతాలు లేని మా ఆది జాతినికపై ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము, ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము. ఈ దేశవాసులం మేము, విభీషణాదులం కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము. లలలలలా, లలలలలా, లాలాలాలా, లలలలలా, 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 లాలాలాలా, లలలలలా, లలలలలా. ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది, ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది. మాదంటూ కానిదేది లేదంటే లేదు సుమ్మి, మాదంటూ కానిదేది లేదంటే లేదు సుమ్మి. మా తరతరాల కష్టం మా దేశ సంపదోయి, మా తరతరాల కష్టం మా దేశ సంపదోయి. దాననుభవించే హక్కు మా జాతికున్నదోయి, దాననుభవించే హక్కు మా జాతికున్నదోయి. ఈ దేశవాసులం మేము, విభీషణాదులం కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము. లలలలలా, లలలలలా, లాలాలాలా, లలలలలా, 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 లాలాలాలా, లలలలలా, 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 లాలాలాలా, లలలలలా, 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 లాలాలాలా, లలలలలా. మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి, మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా సాహసాల ముందు సాగిల్ల పడును భీతి, మా సాహసాల ముందు సాగిల్ల పడును భీతి. ఆది జాతి ఇకపై ఈ రేచ మేలే వరకు, ఆది జాతి ఇకపై ఈ రాజ్య మేలే వరకు పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము, పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. తీరుతాము, విజయాన్ని పొందుతాము, పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము, పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము, పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము, పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. దేశవాసులం మేము. ఒక్కసారి మా కళాకారులను అభినందిస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రేక్షకులు ఒకసారి కరతాళ కోరుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక్క నిమిషం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ప్రత్యక్ష కారకులు ప్రస్తుతం మా కమిషనరు ప్రవీణ్ కుమార్ అయితే, పరోక్ష వారసుడు మా విద్యాసాగర్ సార్. ఆయనకు చేతులెత్తి మా దళిత కళామండలి అందరం కూడా హృదయపూర్వక జైబీలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ ఈ ఇద్దరు ప్రముఖులు, పూర్వ ప్రముఖులు, ఇప్పటి ప్రముఖులతో పాటు మరి మాకు మొట్టమొదలుగా ఈ కార్యక్రమం ఆలోచన వచ్చినప్పుడు నన్ను అప్పటి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసినటువంటి మాణిక్యవర ప్రసాద్ గారు, మా మల్లు రవి గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఒక గొప్ప యజ్ఞాన్ని తలబెట్టినప్పుడు, ఒక మహత్ కార్యాన్ని తలబెట్టినప్పుడు మేము నీకు అండగా ఉంటామని మా గురుతుల్యులు జేబీ రాజు గారు ఈ యొక్క ఉత్సవ కమిటీకి చైర్మన్గా ఉండి తన పూర్తి అండదండలు అందించినందుకు వారికి, మరి కన్వీనర్గా ఉండి
ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినటువంటి బోతినాథ్ గారికి మరొకసారి మేమందరం కూడా చేతులెత్తి అందరం చప్పట్లు కొడుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిత్రులు ఆగాలి. ఆగాలి. మీ ఆకలి మాకు తెలుస్తుంది కాబట్టి చివరిగా ఈ కార్యక్రమము ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ఇది ఆగిపోయే పరిస్థితులలో ఇప్పటి సాంస్కృతిక శాఖ ఉప సంచాలకులైనటువంటి కాంతారావు గారు మరి వెంటనే స్పందించి వారు రిలీజ్ చేయాల్సినటువంటి అమౌంట్ డబ్బులు లేకున్నా మేము తప్పకుండా రిలీజ్ చేస్తాము అని చెప్పి మరి సాంఘిక సంక్షేమ శాఖ వారికి లెటర్ ఇచ్చి ఈ కార్యక్రమం ఇంత భారీగా జరగడానికి వీరందరూ కారకులైతే వీరందరినీ ఇంత హాల్లాగా పరిచి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసి ఇంత కలర్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన కేకే రాజా ఎక్సోటిక్ ఈవెంట్ వారికి అందరూ కూడా చేతులు వచ్చి చప్పట్లు కొట్టాలని తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసిన మిత్రులారా చివరిగా డబ్బిస్తులు దయచేసి మీ యొక్క వాయిద్యాలను ఆపవలసిందిగా కోరుచున్నాం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఒక్క మాట చాలా హిస్టారికల్ మాట చెప్పి ముగిస్తున్నాను. ఈ 100 గొంతులు 1000 డప్పులు ఇంత విజయవంతం కావడానికి పరోక్ష కారకుడు మంత్రివర్యులు మాకు దగ్గరి బంధువైనటువంటి నేను బాబా అని ప్రేమగా సంబోధించే మా బావగారు దామోదర్ రాజనరసింహ గారు కారకులని ఈ సభాముఖంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి. మరి చివరిగా ఈ యొక్క 100 గొంతులని 1000 గొంతులుగా మారుస్తూ 1000 డప్పులని 1,00,000 డప్పులుగా మారుస్తూ అక్టోబర్ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ధమ్మ దీక్ష తీసుకున్న రోజు 1,00,000 డప్పులతోటి మా యొక్క గొంతును 23 జిల్లాల నుంచి వచ్చినటువంటి వారి శ్రమని ఒకవేళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ గుర్తించకపోతే 1,00,000 డప్పులతోటి అక్టోబర్ 14న 1,00,000 డప్పులతో కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ మా కళామండలిక నుంచి ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలిగా ఉంటూనే పేరును విశ్వజన కళామండలిగా 14th ఏప్రిల్ నుంచి మార్చున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఈ యొక్క కార్యక్రమం చేసిన కళా పోషకులు, అతిథులు, అలాగే అన్ని రంగాల్లో సహకరించినందరికీ కూడా మా దళిత కళా మండలి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేడీస్ ఆ లేడీస్ రమ్మని